సనాతన ధర్మాన్ని శాస్త్రీయమైన పాఠ్యక్రమం ఆధారంగా సరళంగా, సమగ్రంగా మరియు సంపూర్ణంగా సమాజానికి చేరవేస్తున్న సంస్థ. వక్రీకరణ లేని యథార్థమైన భారత చరిత్ర బోధన కోసం వివిధ చర్యలను చేపట్టిన సంస్థ. ఈరోజు ప్రపంచ ప్రజలపై చిన్న వయస్సు నుంచే దుష్ప్రభావం చూపుతున్న దుష్ట శక్తులపై అవగాహన కల్పిస్తూ ఆ దుష్ట శక్తులను నిర్మూలించే పరిష్కార విధానాలను కూడా సమాజం ముందుకు తీసుకువచ్చిన సంస్థ. అందరికీ నమస్కారం. సనాతన ధర్మాన్ని సంపూర్ణ ప్రపంచానికి వ్యాపింపచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంస్థ అయిన ఆర్ష విద్యా సమాజం గురించి ఈ వీడియో. అన్ని మనుషులకు శాంతి, సమాధానం, సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం, సద్బుద్ధి, వ్యక్తిత్వ వికాసం, సంపూర్ణ జీవిత విజయం, సమస్త సమస్యలకు సంపూర్ణ పరిష్కారం వంటి సౌభాగ్యాలన్నీ లభించాలనే ఉద్దేశ్యంతో స్వయంగా శ్రీ పరమేశ్వరుడే మానవజాతికి కరుణతో అనుగ్రహించిన మహావిద్యే సనాతన ధర్మం. మానవుణ్ణి మాధవుడిగా మార్చే, శాశ్వతంగా సత్యయుగాన్ని స్థాపించే, భూమినే స్వర్గంగా మార్చే శక్తి కలిగిన ఈ మహాశాస్త్రాన్ని అన్ని దిశలలో వ్యాప్తి చేసి విశ్వాన్ని శ్రేష్ఠంగా, ఈశ్వరీయంగా చేయాలి. అంటే కృణ్వంతో విశ్వమార్యం అనే లక్ష్యాన్ని సాధించాలి అనేది ఈశ్వరుని ఆజ్ఞ. ఇది ఆర్ష గురు పరంపరల సంకల్పం, మన పూర్వీకుల కళ, వీర బలిదానుల ప్రార్థన మరియు దేశ జన్మోద్దేశ్యం కూడా. ఆర్ష గురు పరంపరల ద్వారా హస్తాంతరంగా వచ్చిన సనాతన ధర్మపు పంచమహా కర్తవ్యాలను శాస్త్రీయంగా, వ్యవస్థితంగా, సంఘటితంగా మరియు ప్రయోగాత్మకంగా నిర్వహించడానికి మహాగురు పరంపరల అనుగ్రహాశీర్వాదాలతో 1999 జూలై 8న ఆచార్య శ్రీ కె.ఆర్. మనోజ్ గారు స్థాపించిన సంస్థలే ఆర్ష విద్యా సమాజం మరియు దాని సహోదర సంస్థలు. సనాతన ధర్మపు పంచమహా కర్తవ్యాలంటే సనాతన ధర్మ అధ్యయనం, అనుష్ఠానం, ప్రచారం, అధ్యాపనం మరియు సంరక్షణ. ఆచార్యజీ గారి నాయకత్వంలో గత 2 దశాబ్దాలుగా ఆర్ష విద్యా సమాజం 8500కు పైగా మందిని మానవ వ్యతిరేక, దేశ వ్యతిరేక దుష్ట ఆశయాల వలనుంచి రక్షించి సనాతన ధర్మానికి తిరిగి తీసుకువచ్చింది. బ్రెయిన్ వాషింగ్, మత మార్పిడి, ఐడియాలజికల్ జిహాద్ వంటి ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడమే కాకుండా వారిలో 25 మందికి పైగా వ్యక్తులను సనాతన ధర్మ ప్రచారకులుగా మరియు ఆర్ష విద్యా సమాజం యొక్క ముందు వరుస సైనికులుగా తీర్చిదిద్దడం దాన్ని గమనిస్తే ఈ సంస్థ శక్తి స్పష్టంగా తెలుస్తోంది. అలాగే మత మార్పిడి బంధనాల నుండి బయటపడి ప్రస్తుతం ధర్మ ప్రచారకులుగా మారిన వారిలో 3 తమ అనుభవాలతో పుస్తకాలను రచించారు. ఈ పుస్తకాలు కేవలం వారి జీవిత కథలు మాత్రమే కాదు, మత మార్పిడులను అడ్డుకొని ప్రజలను ఎలా సనాతన ధర్మం వైపు తిరిగి తీసుకురావాలి అనే జ్ఞానాన్ని అందించే ఆర్ష విద్యా సమాజం కౌన్సిలింగ్ అనుభవాలతో కూడిన ఆధునిక కాలపు ధార్మిక గ్రంథాలు. ప్రస్తుతం ఈ పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళం మరియు మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో తెలుగులో కూడా విడుదల చేయబడనున్నాయి. రామాయణం, మహాభారతాలను ఎంత ప్రాముఖ్యతతో మన ఇళ్లలో సంరక్షిస్తామో అంతే ప్రాముఖ్యతతో ఈ పుస్తకాలు కూడా ప్రతి ఇంటిలో ఉండాలి. అలాగే ఇవి రాబోయే తరాలకు కూడా హస్తాంతరం చేయాల్సిన అనుభవగాథలు. మన ఇంటి నుంచో, సమాజం నుంచో ఒక్క పిల్లవాడు కూడా తప్పు ఆలోచనల వైపు వెళ్లి సమాజానికి విపత్తుగా మారకూడదు. అందుకే ఈ పుస్తకాలను ఎక్కువ సంఖ్యలో కొనడం, రాబోయే తరాలకు అందించడం మరియు ప్రచారం చేయడం మన అందరి కర్తవ్యం. ఈ పుస్తకాలను మనమందరం చదవాలి. అంతేకాదు మనకు ప్రియమైన వారికి, ముఖ్యంగా విద్యార్థులకు మరియు యువతకు ఈ పుస్తకాలను బహుమతిగా ఇస్తే అది వారి జీవితాలపైన, వారి ప్రియమైన వారి జీవితాలపైన సకారాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్ష విద్యా సమాజానికి కౌన్సిలింగ్ కోసం తీసుకురావడానికి ముందే ఈ పుస్తకాలను సరిగ్గా చదివితే కేవలం 3 షరతులను అంగీకరించే ఎవరికైనా సత్యబోధను కలిగించడం మీకు సాధ్యమవుతుంది. 1. సాధారణ బుద్ధి ఉండాలి. 2. మాట్లాడడానికి సిద్ధత ఉండాలి. 3. చర్చలోని విషయాలు సత్యమని గ్రహించినప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించి ఆ సత్యపక్షాన దృఢంగా నిలబడే నిబద్ధత ఉండాలి. ఆచార్య శ్రీ కె.ఆర్. మనోజ్ గారి నాయకత్వంలో ఆర్ష విద్యా సమాజం ఈ విధంగా అనేక మార్గాల్లో ధర్మరక్షణ, ప్రజల రక్షణ మరియు ధర్మ సేవలను చేస్తూ ముందుకు సాగుతోంది.
మీరందరూ దయచేసి ఆర్ష విద్యా సమాజానికి మీ మద్దతును ప్రకటించి మా వివిధ కోర్సుల్లో చేరి మీకు సాధ్యమైన విధంగా మా సంస్థకు సహాయాన్ని అందించాలని మనవి చేస్తున్నాము. అందరం సంఘటితంగా సనాతన ధర్మాన్ని సంపూర్ణ ప్రపంచానికి వ్యాపింపచేద్దాం. నమస్కారం.